వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్ష విరమణలో భాగంగా ఆయన రెండో కూతుర్ని తీసుకెళ్లి డిక్లరేషన్ చేయించారు, అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి మొన్నటి నుంచి కూడా నేను డిక్లరేషన్ ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పట్టుబడుతున్నారని క్వశ్చన్ చేశారు. సో ఇప్పుడు అంటే ఇక్కడ అమ్మాయి కాదు, ఎక్కడో ఫారెన్ నుంచి ఆవిడికి పుట్టిన పిల్ల, ఈ అమ్మాయి కూడా డిక్లరేషన్ ఇచ్చింది అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా తీసుకోవచ్చు అంటారా? లడ్డూ వివాదంతో మొదలయ్యి ఇవాళ డిక్లరేషన్ అనేది తప్పనిసరిగా మారింది. అంటే ఇది ఎవరు చేయిస్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామి చేయించుకుంటున్నారేమో, మనకు తెలీదు. లేకపోతే అసలు ఈ లడ్డూ కల్తీ గురించి ఇవాళ ఎందుకు బయటికి రావాలండి? మనం చూస్తున్నాము ఇవాళ లడ్డూ కల్తీ ఎలా జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఏ రకంగా చేశారు అనేది మనకి వివరంగా తెలుస్తుంది. డిక్లరేషన్ అనేది ఇవ్వడానికి తప్పేం లేదండి, అదే నామోషి పడాల్సిన విషయం కాదు. నాట్ ఓన్లీ డిక్లరేషన్, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను. 4 గోడల మధ్య చేసే పనులు కొన్నే ఉంటాయి, చెడ్డ పనులు కావచ్చు, మంచి పనులు కావచ్చు. కానీ ఇట్లాంటివి అంటే బైబిల్ చదువుకోవడం కావచ్చు, లేదు ఒక మత విశ్వాసాన్ని మీరు ప్రకటించడం కావచ్చు, అలాంటివన్నీ కూడా పబ్లిక్గా కూడా చేయొచ్చు, తప్పులేదు. దానివల్ల ఎవరికి వచ్చే నష్టం లేదు, మీ అభీష్టం అది. మతం అంటే ఏంటండి, ఏ మనిషికైనా వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభీష్టాలు. కాబట్టి ఇవాళ నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. దానివల్ల ప్రజలు మీకేం దూరం కారు. దూరం అవుతారని భయపడి నేను ఇంట్లో ఒక మతంతో ఉంటాను, బయటకు వచ్చాక ఒక మతంతో ఉంటాను అన్నారు. అన్నాక ఆయన 20,000 పూచీకత్తు ఇవ్వడానికి కోర్టుకు వెళ్ళడానికి నామోషిపడ్డారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నేను తిరుమల వచ్చి డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పలేక దొంగ తిరుగుడుగా మాట్లాడాడు. దానివల్ల ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. మరి వెళ్తానన్నప్పుడు కలగలా? మీ ప్రోగ్రాం అడిగారు పోలీసులు, అడుగుతారు కదా, సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారు. పోలీస్కి మీరు ఆ సెక్యూరిటీకి మీరు మీ ప్రోగ్రామ్ షీట్ ఇచ్చినప్పుడు మీకు గుర్తురాలే శాంతి భద్రతలు విఘాతం అవుతుందని? ఇంతమంది స్వామీజీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సంఘాలు కావచ్చు, మీరు రావద్దు, డిక్లరేషన్ ఇవ్వకపోతే మీరు తిరుమలకు అడుగు పెట్టకండి అని చెప్పినప్పుడు మీకు తెలియలేదా? మీరు అలిపిరి దగ్గరే డిక్లరేషన్ ఇవ్వాలి అని పురంధేశ్వర్ చెప్పారు బీజేపీ తరఫున, అంటే చెప్పారు కదా, అడిగారు, అప్పుడు తెలియలేదా? ఇంతలాగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి, డిక్లరేషన్ ఇస్తానని చెప్పండి అంటే ఇవ్వను అన్నాడు ఆ పెద్ద మనిషి. కానీ ఇవాళ మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇస్తారా అని అడిగారు మీరు. ఇస్తారు, అవసరమైతే ఖచ్చితంగా ఇస్తారు అన్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఒక వేరే దేశం యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన వేరే దేశం యువతితో పిల్లల్ని కన్నారు ఆయన. అయితే కన్నప్పుడు ఈయన బాప్టిజం తీసుకున్నారు అనే ఒక మాట వచ్చినప్పుడు ఈయన మరి హిందూ మత సంప్రదాయాలు పాటిస్తున్నారు కదా. ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో ఆయన చేశారు. మొదలుపెట్టి చేశాక గుంటూరు దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆయన దీక్ష మొదలుపెట్టారు. దాని అంటే ఆ దీక్ష విరమణ అనేది ఆయన తిరుమలకి వెళ్ళి చెయ్యాలనుకున్నారు వెంకటేశ్వర స్వామి ముందే. అందులో భాగంగా ఇవాళ ఆయన డిక్లరేషన్ అడిగితే అడగకుండానే డిక్లరేషన్ ఇవ్వటమే కాకుండా ఆయన 2 కూతుళ్ళనే తీసుకెళ్లారు. ఆయన చిన్న కూతురు క్రిస్టియానిటీకి సంబంధించింది కాబట్టి ఆ అమ్మాయి తరఫున కూడా అమ్మాయి ఎదురుగుండానే అమ్మాయిని అడిగి ఆ అమ్మాయి తరఫున ఆయన సంతకం పెట్టారు. బికాజ్ షీఈ్ మైనర్. అది తప్పులేదండి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా అన్యమతస్థులు, అన్యమతాన్ని విశ్వసించే వాళ్ళు ఎవరొచ్చినా కూడా రేపొద్దున డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఇవాళ కంపల్సరీ అయింది. ఎందుకంటే ఇంతకాలం మీరు కంపల్సరీ చేయలేదని అంటున్నాం మనం. ఎప్పుడో 1936లోనో 30లోనో మొదలైన యాక్ట్ 2006 నుంచి అమలు కావట్లేదు. 2019 తర్వాత వైవి సుబ్బారెడ్డి అనే పెద్ద మనిషి అసలు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని చెప్తాడు. నువ్వెవడు అసలు, నువ్వెలా చెప్తావు, నువ్వెవడివి, నువ్వు హిందూ మతానికి ఏమన్నా నువ్వు మొత్తం మత పెద్దవా, లేకపోతే హిందూ మతానికి నువ్వేమైనా గుత్తకు తీసుకున్నావా, లేకపోతే వెంకటేశ్వరం టీటీడీ నీకేమైనా ఇచ్చేసారా? హౌ కెన్ యూ సే దట్? ఒక గుళ్ళో ఉండే సంప్రదాయాన్ని మార్చడానికి వైవి సుబ్బారెడ్డి ఎవరు? ఇది ఇవాళ వచ్చిన సంప్రదాయం కాదుగా, బ్రిటిషర్స్ హయాంలో వచ్చింది. బ్రిటిషర్స్ క్రిస్టియన్సేగా, వాళ్ళే హిందూ మతస్థులు కాదు కదా. ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో కొన్ని సంప్రదాయాలు ఉన్నప్పుడు మీరు పాటించండి, పాటించకపోతే మీరు రాకండి, మీ అవసరాలకి రావద్దు, మీ రాజకీయాల కోసం హిందూ దేవాలయాల్ని మీరు వాడుకోవద్దు. నేను రోజా ఏమందండి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలట. వీళ్ళు అసలు ముందు జగన్మోహన్ రెడ్డికి చెప్పటం ఏంటి? కల్తీ జరగకపోతే వెంకటేశ్వర స్వామికి కదా చెప్పాలి. అంటే నిన్న కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటోందా? సింహాచలం మీద అప్పన్న ఉన్నాడు, ఇక్కడ తిరుమలగిరి మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీశైలంలో కొండ మీద మల్లన్న ఉన్నాడు, లేదా రిషికొండ కింద జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంటే దేవుడా? ఇంకా నయం మనిషి మిగిలాడు, సంతోషించండి. ఇంకా రోజాతో పాటు విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన కూడా తిరుమల జోలికి చంద్రబాబు వెళ్ళొద్దు, ఆయన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అండ్ పురంధేశ్వరి మీద కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి అని ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. దేనికి తీసుకోవాలట? దేనికి తీసుకోవాలి చట్ట ప్రకారంగా? ఇప్పుడు వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు ఏమైనా అన్యమతస్తులా? వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడారు కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏం మాట్లాడలేదుగా. కల్తీ జరిగిందో లేదో ఇంకా జడ్జిమెంట్ రాలేదు. ముందు వైసీపీ వాళ్ళకి తెలుసుకోవాలి. విజయసాయి రెడ్డి చదువుకున్న వ్యక్తి కదా, మతిభ్రమణ కలగలేదు కదా. ఎందుకంటే మొన్న ప్రాథమిక విచారణ అది, వాళ్ళు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు, ఓ 2 ప్రశ్నలు వేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ వివరణ ఇవ్వాలి. ఇవాళకి వాయిదా పడింది, అంతే కదండి జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమేమో, కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలనే సూచన కూడా చేసింది. సిట్టు వద్దని చెప్పలేదు కదా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తే సిట్టు వద్దంటారేమో, అది అప్పుడు విషయం, మనకు తెలీదు. మనం జడ్జిమెంట్ ఇవ్వం కదా, మనం జడ్జెస్ కాదు, మనం ప్రధాన న్యాయమూర్తులం కాదు. కాబట్టి వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో, లేకపోతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు తెలుసుకోవాల్సింది, సాక్షి మీడియా కావచ్చు, సాక్షి పేపర్ కానీ, ఏదైనా సరే ఛానల్ కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ వాళ్ళ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కూడా మీరు జడ్జిమెంట్ వచ్చినట్టు మాట్లాడకండి, తెలుసుకుని మాట్లాడండి. డిక్లరేషన్ విషయంలో మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలి. లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కాదు సారీ చెప్పడం, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామికి సారీ చెప్పాలి. నేను 11 సార్లు డిక్లరేషన్ ఇవ్వకుండా వచ్చాను, నన్ను క్షమించండి స్వామి, ఇంకా మీదట నేను వస్తే డిక్లరేషన్ ఇస్తాను, డిక్లరేషన్ అవసరం లేదు, ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాను నేను, మాజీ ముఖ్యమంత్రిని అని దేవుడి దగ్గర నువ్వు అవాకులు చవాకులు దేవుడి మీద వాగావు. కాబట్టి దానికి ఇవాళ నువ్వు క్షమాపణ చెప్పి, నువ్వు పాప ప్రక్షాళన, ఏదో ప్రక్షాళన నీ కార్యకర్తలు చెయ్యాలి, ప్రజలందరూ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేస్తారు? పని పాట లేదా? ముందు నువ్వు పాప ప్రక్షాళనకి ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. మీరు సారీ చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు కానీ అసలు ఆయన చెప్తాడంటారా? చెప్పకపోతే ఆయన చూసుకుంటాడండి. మనం ఇప్పటి వరకు చూడలేదు సరిగ్గా. కాదండి, మనం ఇప్పుడు మనకేం పోయింది? చెప్పలేదు అనుకోండి, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, మనకెందుకు? మన సూచన ఇస్తున్నాం అంతవరకే. ఓకే, థ్యాంక్ యూ.